నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఈరోజు. అంటే ఒక టాపిక్కే కాకుండా చాలా అంశాలు ఉన్నాయి మనకు. అందులో మనం ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక భయం, ఒక కోపం అనేది ఉంది. ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి ఇష్యూ వచ్చిన తర్వాత అటవీ భూముల ఆక్రమణ, పెద్ద ఫామ్ హౌస్ కట్టేసి మా పనివాళ్ళ కోసం ఇచ్చాను, ఇవన్నీ అయిపోయిన తర్వాత తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత టీడీపీ కార్యకర్తల భరతం పడతాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అని నాయకుల్ని పడతామను, పార్టీని అది చేస్తాం ఇది చేస్తామను, ఓకే. కార్యకర్తల మీద పడతావేంటి? అసలు కార్యకర్తలకు ఏం సంబంధం? రేపటి రోజు వీళ్ళు కార్యకర్తలను హింసిస్తారు. ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే నాయకులంతా బాగానే ఉంటారు, అరెస్ట్ చేసినా చేయకపోయినా వదిలేసినా ఏం చేసినా వాళ్ళంతా బాగానే ఉంటారు. కార్యకర్తలు ఇదేంటి అని చెప్పేసి ఒక భయం, ఒక కోపం, ఒక ఆగ్రహం, ఆక్రోశం ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటాం. సో ఏంటి అనేది మనం డీప్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, ఒక ఆసక్తికరమైన తీర్పు తాజాగా వచ్చింది. జయలలిత ఆస్తులు 1500 ఎకరాలు ఏమో చిల్లర ఉన్నాయంట, 750 చెప్పుల జాతరని, 10,000 పట్టు చీరలని, వజ్రాభరణాలని, బంగారాభరణాలని, అవని ఇవని ఈ మొత్తం కలిపితే ఒక 4,000 కోట్లు అవుతుంది. అది తమిళనాడుకే చెందాలి అని చెప్పేసి 2-3 రోజుల తొందరలోనే తమిళనాడుకి పంపించాలని చెప్పేసి డేట్తో సహా ఫిక్స్ చేసి కర్ణాటక కోర్టు అయితే తాజాగా నిర్ణయం తీసుకుంది. కట్ చేస్తే మరి ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఆ రోజుకి ఎంత అవుతాయి, వాటి విలువ ఎంత అవుద్ది, రేపు తీర్పులు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత మనుగూరుతుంది, ఈ అన్నాళ్ళు పడుతుంది, ఇంకా ఏంటని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది జయలలిత దాంతో కేసుతో పోల్చి. ఇక మూడోది, తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత కేరళ లెక్కర్ స్కామ్లో కూడా ఉందట. ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ మూడింటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఈ పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తల భరతం పడతా అనే దాన్ని ఎలా చూడాలి? ఆవేశంలో మాట్లాడుతున్నాడు. అతనికి రాజకీయాలు తెలియని కాదు. నేను ఒకే పాయింట్ అంటుండే పెద్దిరెడ్డిని, నువ్వు ఉంటావా వైసీపీ పార్టీలో? కాణిపాకం వినాయకుడి కాడికి వచ్చి ప్రమాణం చేయమనండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రేపు జనరల్ ఎలక్షన్ దాకా యువజన సహాయక ప్రాంతంలో మేము ఉంటున్నామని చెప్పి కాణిపాక వినాయకుడి కాడ ప్రమాణం చేయమని. ఎందుకు ఉండరు? ఉండరు. ఈయన గెలిచిన 11 మందిలో ఒకడు కొడుకు పార్లమెంటరీ పార్టీ నేత, లోక్సభ పక్ష నేత. అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? పెద్దోడు కదా, ఎప్పటి నుంచో రాజకీయాలు చూసావు కదా, ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి రాజకీయం చేసావు కదా. నీకు చంద్రబాబు నాయుడు అంటే నీకు మొట్టమొదటి నుంచి పడదు కదా, రాజశేఖర రెడ్డి అన్నా నీకు పడదు కదా. అంటే రాజశేఖర రెడ్డికి వ్యతిరేకమే, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకమే పెద్ద. కానీ విచిత్రంగా ఆయన కొడుకు మాత్రం చాలా సన్నిహితుడు కదా. అంటే తండ్రికి శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మిత్రులు. తండ్రికి శత్రువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మిత్రులుగా తయారయ్యారు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమానే లేదు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది. నువ్వెవరు? అది ముఖ్యమంత్రి, పెద్ద మనిషివే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు? పెద్ద మనిషివి కదా నువ్వు, ముఖ్యమంత్రి, పెద్ద కుటుంబం కదా, చాలా బలమైన కుటుంబం కదా నీది. నువ్వే అవ్వు ముఖ్యమంత్రి. చిత్తూరు జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. పౌరుషం తెచ్చుకో, పెద్దరెడ్డివి కదా. నేనే ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి భజన ఎందుకు నీక? నేను ముఖ్యమంత్రిని అవుతా, మీ అంతు తేలుస్తానని చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డిది ఎందుక అంటే, ఒక్క మాట చెప్తాను నేను, ఒక్క నిమిషం క్రోధం జీవిత కాలాన్ని వృధా చేస్తుంది, గుర్తుపెట్టుకో. నా మాట కాదు. అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు అనేటటువంటి ఎక్కువైనప్పుడు ఈ భూమండలం మీద నీలాంటి వ్యక్తుల్ని ఎంతమందినో చూసింది. ఇప్పుడు ఓడిపోయిన తెల్లారే ఆఫ్రికాకి ఎందుకు పంపించుకున్నావు? మిషన్లో. ఏ మిషన్లో? ఆయనకి కన్స్ట్రక్షన్ ఉంది కదా, పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్. ఓకే. ఏ తెలంగాణలో లేకపోతే ఉత్తరప్రదేశ్లోనో చూసి విశాలమైన భారతదేశంలో ఏడాది ఇక్కడ చేసుకోవచ్చు కదా పనులు. ఆఫ్రికాకి ఎందుకు? కొన్ని వెహికల్స్ కూడా పంపించాడని చెప్పేసి చాలా పంపించాడు, ట్రాన్స్పోర్ట్ లారీ. అందువల్ల యువజన శ్రామిక రైతు పార్టీని భారతీయ జనతా పార్టీ కబలించబోతుంది. ఇది వాస్తవం కూడా. మీకు
ఎప్పుడు కూడా నా అంచనా తప్పలేదు, తప్పదు కూడా. రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటటువంటి పారిశ్రామికవేత్తలని కార్పొరేట్ శక్తుల్ని భారతీయ జనతా పార్టీ జలక్కిపోతుంది. కాబట్టి విజయసాయిరెడ్డితో ఆరంభమైంది. విజయసాయిరెడ్డిని ఓరుకుంటాడా అయింది. అండర్ గ్రౌండ్ ఆపరేషన్కి బీజేపీ వాళ్ళు పంపించారు. నువ్వు మర్యాదగా కార్పొరేట్ శక్తులందరినీ మాకు భారతీయ జనతా పార్టీకి దగ్గర చెయ్యి. ఆ కాంబినేషన్ కూడా నేను చెప్తా. ఓకే. ఆ కాంబినేషన్ వ్యూహం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యూహము బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, కాపు, యాదవ, రెడ్డి సామాజిక వర్గం. అర్థమవుతుందా? ఈ 6 సామాజిక వర్గాలని ఒక పోలరైజేషన్ చేస్తే వనవాసి ఆదివాసీలను కానీ మనం కానీ తీసుకోరాగలిగితే, ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తిగా చంపేసేసి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని అలా ఉంచుతారు. ఎందుకంటే మెడ మీద కత్తి అలాడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆగండి, ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈడీ, సిబిఐ మెడ మీద కత్తి ఆలుతుంది. నిమిషం పట్టదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డిని ఇట్లా మడవటానికి నిమిషం పట్టదు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నిర్మూలిస్తే కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్లోకి వస్తుంది. మీకు బాగా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్లోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు నీకేమవుద్ది? దళిత సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్యాటర్న్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా అటు తిరగద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలహీనత కూడా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి కిషోర్ కుమార్ గారు. దళిత సామాజిక వర్గంలో 17% అది, 8% ఎస్టీ, 25% మైనారిటీలు ఉంటారు. మైనారిటీ గుర్తుపెట్టుకోండి. ఈ మైనారిటీల్లో 8.5%, ఓవరాల్గా 35%. సొంత సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఒక 6.5%. అక్కడ నీకేమైంది? 40% ఓటు బ్యాంక్ అయిందా? దాంట్లో ఒక 30% తగ్గింది అనుకున్నాం. అన్ని సామాజిక వర్గాల్లో 30% తగ్గించండి, ఎక్కువ వద్దు. 70% జగన్మోహన్ రెడ్డికి వేయండి. ఏమవుతుంది? నేను చెప్పినటువంటి కిందకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి దెబ్బైంది ఆడే. మొన్న రెడ్డి సామాజిక వర్గం అంతా నాకే ఓట్లు వేస్తారు అనుకున్నారు. దాంట్లో ఏమైంది? 35% వచ్చినాయి. 65% ఓటింగ్ కూటమి ప్రభుత్వానికి రివర్స్ అయింది. అనుకున్నదంతా రివర్స్ అయింది. అలాగే ఎప్పుడైతే ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గము వాళ్ళు మనకి దీనికి నేనేమంటే వర్గీకరణకు అనుకూలంగా ఉండేసరికి ఏమైందంటే వాళ్ళంతా ఇటు మలుకున్నారు. అక్కడైపోయింది. రెండోది, ముస్లిముల్లో ఉండేటటువంటి 14 తెగల ముస్లిముల్లో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక తెగ ఒకటి ఉంది. ముస్లింలో ఒక తెగ అయితే తెలుగుదేశం పార్టీతో ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉన్నారు. 14 తెగల్లో ఒక తెగ ఉందన్నమాట. ఏదైతే క్యాపిటలిజం అంటారు, క్యాపిటలిజం, సోషలిజం, ఈ రెండుని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యాస్టిజం, క్యాపిటలిజం బలమైన శక్తులు 3 ఈ నేటికి కూడా. ఈ 3 శక్తుల్లో ఇంకో ఫోర్స్ 4, అది పెద్ద ఉండదు. క్యాపిటలిజంలో బలమైన శక్తులు రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, క్షత్రియ సామాజిక వర్గం. ఆర్య వయసులు ఉంటారు కానీ బయటికి రారు. వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళకి ఎటు నచ్చితే అటు ఇస్తారు. వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఇవాళ మీకు ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. కార్పొరేట్ శక్తులు తీసుకెళ్ళకే బల్క్ డ్రగ్స్ కంపెనీస్ తీసుకున్న వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. బల్క్ డ్రగ్ కంపెనీ, ఎలక్ట్రికల్ తీసుకోండి, హాస్పిటల్ రంగం తీసుకోండి, చాలా బలంగా ఉంటారు. కాంట్రాక్టర్ల రంగం తీసుకోండి, చాలా బలంగా ఉంటారు. ఇటు వచ్చి కమ్మ సామాజిక వర్గం చేసాక సినీ పరిశ్రమ, మీడియా పరిశ్రమల్లో వీళ్ళు ఉంటారు. ఇది సినీ మీడియా కాబట్టి మీకు ఈ మీడియాలో ఉండే వాళ్ళకే ఓహో వీళ్ళు గొప్పోళ్ళు అంటారు. వీళ్ళకి ఆర్థిక వనరులు బలంగా ఉంటాయి. ఇంకా కాపు సామాజిక వర్గం కూడా కొంచెం బలమైన సామాజిక వర్గం. క్షత్రియ సామాజిక వర్గం కూడా ఓటు పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది.
ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్లు 17% ఉంటాయి. వాళ్ళల్లో కొంతమంది బీసీలుగా ఉంటారు కాపులు, బలిజ సామాజిక వర్గంలో కొన్ని శెట్టి బలిజ అని ఉంటుంది. అట్లా ఓవరాల్గా కాపు సామాజిక వర్గం 17, వాళ్ళకి ధీటుగా ఉండే ఓటు ఏంది బీసీల్లో యాదవ ఓటు బ్యాంక్. అంటే 1-2% వేరియేషన్తో యాదవ్ ఓటు బ్యాంకు ఫోర్స్గా ఉంటుంది. ఈ కాపు యాదవ్ కాంబినేషన్ వచ్చేసరికి ఏమైంది, మీకు 30% ఓటు అయిపోతాడు. 30% ఓటు అయిన తర్వాత దీనికి రెడ్డి సామాజిక వర్గం జోడైందనుకో 6.5లో నీకు 36.5కి వెళ్ళిపోతారు. అక్కడికి 36.5 అయిపోద్ది. ఇంకా బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య కులాలు అన్ని చూసాలకే థర్డ్ ఫోర్స్గా భారతీయ జనతా పార్టీ ఎమర్జీ చేయాలా. అందుకనే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఒక రెడ్డి, కడప జిల్లాకు సంబంధించిన సింగారెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వబోతున్నారు. ఒక పారిశ్రామికవేత్త సింగారెడ్డి శ్రీనివాసరెడ్డి అనే ఒక రెడ్డి సామాజిక వర్గ బలమైనటువంటి ఆర్థిక వనరులు 1978 నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి సింగారెడ్డి శ్రీనివాసరెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నాడు అమిత్ షా గారు. కాబట్టి ఈ ప్రమాదం పొంచుంది తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడు ఏమో వీటన్నిటిని గ్రహించలేని కానటువంటి అమాయకుడైతే కాదు, ఇటువంటి ఎన్నో చూశాడు ఆయన. ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళు ఎదగటానికి చూస్తారే తప్ప కూటమిలో ఉన్నంత మాత్రాన మేము కలిసే ఉంటాం, ఎప్పుడు ఇడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల మన కాళ్ళ మీద మనం నిలబడాల. ఆ విధంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బీసీ బ్యాక్ బోన్ పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ బీసీ బ్యాక్ బోన్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏం కాదు, కార్యకర్తలు బలంగా ఉండేటటువంటి పార్టీ. ఇప్పుడు నువ్వు వచ్చావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ ఇసిరాడు కదా, రెడ్డి సామాజిక వర్గం నీ అమ్మిడి వచ్చే రెడ్లు ఎంతమంది చెప్పు, సవాల్ ఇస్తుండ తీసుకో. అసెంబ్లీ గడపెత్తని రెడ్లందరూ ఉన్నారు, నీ జగన్మోహన్ రెడ్డి అమ్మ చెంచాగిరి బానిసగిరి చేయటానికి వస్తారు అబ్బాయి. ఇప్పుడు రెడ్లలో ఉండేటటువంటి తెగలు చాలా ఉన్నాయి. అసెంబ్లీ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే అసెంబ్లీ గడపెక్కనటువంటి రెడ్లు నీతో ఎందుకు వస్తారో. సరే, ఆ లెక్కన ఇప్పుడు ఆయన గెలిచినటువంటి పొంగనూరు కానివ్వండి, ఆయన తమ్ముడు గెలిచినటువంటి తంబళ్ళపల్లి కానివ్వండి, లేదంటే రాజంపేట కానివ్వండి, వాళ్ళ కొడుకు గెలిచినటువంటి పార్లమెంటు స్థానం కానివ్వండి, ఇక్కడ కేవలం రెడ్డి మెజారిటీ, రెడ్డి ఓటు బ్యాంక్తోనే గెలిచారు. మైనారిటీ ఓట్లు ఉండే బలమైన శక్తి. మైనారిటీ ఓట్లు అక్కడ దళిత మైనారిటీ ఓట్లు బలంగా వన్ సైడ్ పోలరైజేషన్ అవుతాయి. మైనారిటీ ఓటు బ్యాంకు తక్కువ కాదు. రాయలసీమలో 12% ఉంటుంది రాయలసీమలో మైనారిటీ ఓటు బ్యాంకు. ఎవడికి చెప్తాడా? అందువల్ల ఏంటంటే నేననేది ఒకటి, ఈ రోజుల్లో కులం అసలు ఎవడికి కూడిపెట్టదు. నలుగురు గొప్పోళ్ళైనంత మాత్రాన, నలుగురు పారిశ్రామికవేత్తలైన తర్వాత పేదవాడికి ఎవడు ఆకలి తీర్చరు. అన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసారు కదా, రెడ్లకి ఇచ్చేసి, హాస్టళ్ళకి ఇచ్చేసి. ఇవన్నీ ఉడతూపులే. ఆ ఉడతూపులకి ఎవడు భయపడేటోళ్ళు లేడు. కానీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ అంటే ఏంటి, ఇప్పుడు కార్యకర్తలను భరతం పడతామంటే ఒక మోరల్గా ఎక్కడో చోట ఎవరో మనసులో పెట్టుకుని ఎందుకు వచ్చిన గొడవ అనే ఫీలింగ్ లో పడిపోతారు. అదంతా వద్దురా బాయ్, పక్కన పెడదాం, రండి ఇప్పుడు రండి. అప్పుడు దాకా ఎందుకు రాజ్యాధికారం ఉంటే ఏదో చేస్తానంటుండవు కదా, ఇప్పుడు రా కొట్టుకుందాంరా, రెడ్లు కొట్టుకుందాంరా. ముందు నువ్వు పెద్ద పోటుగాడివి కదా, అసెంబ్లీ గడపెక్కని రెడ్లందరం వస్తాం, అసెంబ్లీలోకి పోయి మంత్రులై ముఖ్యమంత్రిని మీ రెడ్లు రండి, కొట్టుకుందాం, ఎవడు పౌరుషం ఏందో తేలిపోద్ది. తీరన ద్రోహం చేసి రెడ్డి సామాజిక వర్గానికి రెడ్లు పొరుగు గంగల్లో కలిపి మీరు దొంగలుగా మిగిలిపోయి, మీరు దొంగతనం చేసి ఎందుకు పక్కన సామాజిక వర్గం మీద పడుతుండో? నీకు అంత తుత్తరా తిమ్మిరి ఉంటే రండి. ఇక దీనికి మనం కంటిన్యూషన్గా మాట్లాడాలంటే, సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొడవ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ఒక అద్భుతమైనటువంటి తీర్పు కర్ణాటక కోర్టు ఇచ్చింది. జయలలిత ఆస్తులు దాదాపు 4,000 కోట్లు ఏమో ఉండొచ్చు, అంటే ఆ సీజ్ చేసిన ప్రాపర్టీలు మిగతావి అవన్నీ తమిళనాడుకే చెందుతాయని చెప్పేసి అనగానే ఎక్కడో ఒక భావన, ఒక కామెంట్ వస్తుంది, ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా అప్లై అవుతుంది కదా రేపు. మరి ఈ లెక్కను చూసుకుంటే ఆ రోజు సిబిఐ కేసు నమోదు చేసినప్పుడు ప్రాథమిక విచారణ 43,000 కోట్లే. ఇప్పుడు ఎంత పెరిగిపోయి ఉంటుంది, రేపటి రోజు తీర్పు వచ్చేటానికి ఇంకెంత అవుతుంది? ఇవి కూడా ఆంధ్రప్రదేశ్కు దఖలు పడతాయా అని ఒక సందేహం అయితే వస్తుంది. ఏమంటారు మీరు? నేననేది
జయలలిత గారు ఉమ్, తన సినిమా జీవితంలో సంపాదించుకున్న ఆస్తులు కానీ రాజకీయ రంగంలో సంపాదించుకున్న ఆస్తులు కానీ ఆమె చనిపోవడం సహజ మరణమా చంపేశారు అన్నది కూడా అసహజం అనేది ఎవరికి తెలియదు తెలియదు. అవును. తెలియదు. ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. అవును అవును. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఆకలేస్తే లవణమన్నమే తింటాం మనం. ఆకలేస్తే లవణమన్నమే తింటాం. మెరుగు బంగారంబు మింగబోము. ఈ జానిడి పొట్టకి అంత అన్నం చాలు. పొనుకోవటానికి 6 అడుగుల మంచం సరిపోద్ది. నిన్ను గప్పెట్టేది కూడా 6 అడుగులు కొయ్యే. నువ్వు కొంతకాలం రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, రాజ్యాలు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. నిన్ను మోసేది నలుగురు, నీ ఎంబడి 10 మంది. చివరికి నీకు మిగిలేది పిడికిడు బూడిద, ఆ బూడిద కూడా గంగలో కలిసిపోద్ది. అందుకే కాకి ముట్టద్ది. నువ్వు కన్న కలలన్నీ కావు కావు అని రోజు చెప్పద్ది. అంటే నేను అదే చెప్తున్నాను అనమాట. పోతా ఎవ్వరు ఏం పట్టకపోరు ఈ భూమండలం నుంచి. నైజాం నవాబు మనకి ఎగ్జాంపుల్ ఉంది. మన కళ్ళ ముందు జరిగిన తెలంగాణ బిడ్డలు సందాలు వేసుకొని కాల్చాల్సి వచ్చింది. నిజాం నవాబు పాకిస్తాన్ పోయి వస్తే, తిండికి లేక వస్తే. అట్లా కూడా జయలలిత గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో శపథం చేసి కరుణానిధి బట్టలు ఓడదీసింది, ఆమె చీర ఓడదీసినారు. ద్రౌపదికి వస్త్రాభరణం చేస్తే దుర్యోధనుడు దురంకారంతో ఇంటి కోడలకి, అంటే అన్నదమ్ముల బిడ్డలే కదా, చీర ఓడదీస్తే ఏమైంది? కురువంశం నిర్వంశమైంది. అలాగే ప్రజలందరినీ ప్రజాపాలకుడుగా ఉంటా, ప్రజలకి నేను సేవకుడుగా ఉంటానని చెప్పి ప్రజల ఆస్తులు నాకేస్తే ఏదో ఒక రోజు అది ప్రజలకి చెందుతాయి. దానికి తార్కాణం. ఆ తార్కాణంలో జయలలిత పోయింది. ఆమె సంపాదించినటువంటి ఆస్తులు కొంతమంది దొంగ వారసులు వచ్చారు. అది జడ్జి గారు పసిగట్టారు. ఆమె తమిళనాడులో తన రాజకీయ జీవితం, తమిళనాడు ప్రజలు దేవతగా గొలుచుకునేటటువంటి జయలలిత ఆస్తులు తమిళ ప్రజలకి చెందాల్సినటువంటి మాట వాస్తవం. అవి తమిళ ప్రజలు. ఇప్పుడు ఒక 10,000 చీరలు ఉన్నాయి కదా, 10,000 మంది పేదలకు ఇచ్చేసేయండి ఆ చీరలు. ఏం చేసుకుంటారు అబ్బాయి? పుట్టకూటికి లేనటువంటి వాళ్ళు, బట్ట లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. జయలలిత పేరు పోటీ చెప్పి అమ్మ జయలలిత చీరని ఇచ్చేసేయండి. బంగారం ఉంది కదా, జయలలిత బంగారం, అన్ని కిలోలు బంగారం ఏం చేసుకుంటారు? శుభ్రంగా ఆడపిల్లలకి తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ 1 గ్రామ్ బంగారం లెక్కన బంచేయండి. ఇప్పుడు తులం బంగారం ఎంత? గ్రామ్ బంగారం అయినా 8,500 ఉంది కదా కిషోర్ గారు. అవును. తలా 1 గ్రామ్ ఇచ్చేసేయండి. జయలలిత పేరు చెప్పుకొని ఎన్ని గ్రాములు అవ్వద్దో ఎంతమంది పేదలకి ఆమె ఇచ్చేసేయండి. భూములు ఉన్నాయి, జయలలిత భూములు కదా, జయలలిత భూములు అంటే ప్రజలే కదా. భూము లేని నిరుపేదలను ఐడెంటిఫై చేసి తలా 1 ఎకరా రాసి ఇచ్చేసేయండి. ప్రభుత్వానికి ఇచ్చినా కూడా పెద్దలు రేపు కబ్జా చేయరని నమ్మకం ఏంటి? నిరుపేదలైనటువంటి పేదలకి ఆ భూములు ఒక 1,516 మంది కుటుంబాలకైనా వస్తాయిగా. పోనీ 1 అరెకరా చొప్పునివ్వండి, 3,000 కుటుంబాలైనా నిరుపేదలు ఉంటాయి కదా. కాబట్టి జయలలిత ఆస్తులన్నీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి జుగుత్సాపకరమైన గడు పేదరికంలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి పనిచేయమనేది నా యొక్క భావన. కోర్టు తీర్పుని నేను స్వాగతిస్తున్నాను. అదే మరి జగన్మోహన్ రెడ్డికి అప్లై అయితే అవుద్దా అసలు? జగన్మోహన్ రెడ్డి సినిమా చాలామంది మధుసూదన్ రెడ్డి మీడియాలో మాట్లాడుతుండో ఈరుడు సూర్యుడు అనుకుంటుండ్రు. నేను చెప్పిన, గతంలో చెప్పిన, మీతో కూడా చెప్తున్నా, సుభాష్ సేన కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి జైలే. చిన్న దెబ్బ కొట్టడంలా ఇప్పటి వరకు మీరు అసెంబ్లీ ముట్టడి చూశారు, ఇప్పటి వరకు మీరు పార్లమెంటు ముట్టడి చూశారు, కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చూశారు. మొట్టమొదట సుప్రీంకోర్టును ముట్టడి చేయబోతుంది ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్. కాబట్టి ఈ దెబ్బ ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, భారతదేశ వ్యాప్తంగా లా చదువుతున్న స్టూడెంట్లందరూ చీమల దండులాగా ఢిల్లీ వస్తున్నారు. రేపు రామ్లీలా మైదానంలో పర్మిషన్లు ఇచ్చినా ఈకపోయినా సుప్రీంకోర్టుని ముట్టడిస్తున్నాము. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి బెంచ్ పెట్టి 3 జడ్జిలు బెంచ్ పెట్టి జడ్జిమెంట్ ఇస్తాడా ఈవా? దాని పేరే న్యాయ సత్యాగ్రహ. నాడు మహాత్మా గాంధీ స్వతంత్రోద్యమంలో
ఉప్పు సత్యాగ్రహం చూశారు, ఇప్పుడు న్యాయ సత్యాగ్రహం. న్యాయం చెప్పమని సుప్రీం పవర్ ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సుభాష్ సేన జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ అడగబోతుంది. చెప్పడా, పెట్టడా, బెంచి లేదు, రిజైన్ చేసేసి. ఇప్పుడు భారతదేశంలో చేయాల్సిన యుద్ధం సామాజికవేత్తలు దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం పవర్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు మీద పోరాటం చెయ్యాలా. సుప్రీంకోర్టు జడ్జిని ప్రశ్నించకపోతే ఈరోజు 12 ఏళ్ళు అయిపోతే కేసు రిజిస్టర్ అయ్యి ఇంతవరకు జడ్జిమెంట్ ఇవ్వకపోతే ఇవాళ ఎన్ని ప్రాజెక్టులు కట్టచ్చు ఆ డబ్బులతోటే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న దోచేసినటువంటి డబ్బులకి ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టచ్చు, ఎన్ని సైనిక్ స్కూళ్ళు కట్టచ్చు. ఒకసారి ఊహించుకోండి కిషోర్ గారు, ఎన్ని నేషనల్ హైవేలు పోయొచ్చు. ఇవాళ 33,000 ఎకరాలు ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు సరిపోతాయి కదా. అదేమి కష్టపడి సంపాదించింది కాదు కదా. కాబట్టి జడ్జిమెంట్ ఇస్తే 2 లక్షల కోట్ల ఆస్తి వస్తుంది. కాబట్టి అది సీమాంధ్ర ప్రజలకి పనిచేయచ్చు. అదేం కష్టపడి సంపాదించింది కాదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చీఫ్ జస్టిస్ అమిత్ షా ఎన్ని రోజులు కాపాడతాడు, ప్రధానమంత్రి ఎన్ని రోజులు కాపాడతాడు. రేపు జరగబోయే ఢిల్లీలో జరగబోయే ఈ యొక్క చలో ఢిల్లీ న్యాయ సత్యాగ్రహ, న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ముట్టడి జరగబోతుంది. ఎవరు ఎంతమంది బోస్ గారు చెప్పింది అవే, యు గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. ఈరోజు మేము అడుగుతుండేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కార్నర్ చేయకపోతే జడ్జిమెంట్ రాదు. తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, ఒక కర్ణాటకలో ఉన్న కింగ్ ఫిషర్ అధినేత కానీ, లలిత్ మోడీ కానీ, నీరవ్ మోడీ కానీ, వీళ్ళందరినీ కాపాడుతుండేది ఎవరు? అందువల్ల రైతులకి రుణమాఫీ చేయమంటే చేయరా, 25 లక్షల కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేట్ శక్తులకు రుణమాఫీ చేయడానికి మీకు ఆ డబ్బులు ఉంటాయా? అందరికీ అన్నం పెట్టేటటువంటి, అందరికీ ఆకలి తీర్చేటటువంటి అన్నదాతల రుణమాఫీకి డబ్బులు ఉండవా కేంద్ర ప్రభుత్వం కాడ? 20 కంపెనీలు కార్పొరేట్లకేమో దోషిపెట్టడానికి డబ్బులు ఉంటాయా? అందువల్ల ఏంటంటే న్యాయ సత్యాగ్రహ దీక్షకి కంకణ బద్దులై ఉన్నాం. ఎంతమంది సమిధులైనా సరే ఒక్క పొలిటికల్ పార్టీని కూడా ఇన్వాల్వ్ కాలేము. మొత్తం లా స్టూడియోలు, భారతదేశంలో ఉన్న లా స్టూడియో అంతలో చీమల దండులాగా వస్తారు ఢిల్లీకి. ఆపే దమ్ముంటే హోంమంత్రి అమిత్ షాని ఆపుకోమంటున్నా నేను. నీ కలేజా మిలిటరీని దింపుతావో ఏం దింపుతావో దింపుకో అమిత్ షా. ఆట నేను స్టార్ట్ చేస్తే ఆట ఎలా ఉంటుందో సుభాష్ సేన కొట్టే దెబ్బ అమిత్ షా అబ్బా అనకపోతే చూడండి. ఇది జరగబోతుంది. సైలెంట్గా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒట్టి మాటలు అనుకుంటున్నారు. ఏం జరగద్దో చూడండి. సుభాష్ చంద్రబోస్ చైనా చేసే దాడి, మెరుపు దాడిని అమిత్ షా తట్టుకోలేడు అని నేను అంటున్నా. జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుండేది దేశ ప్రధాని అమిత్ షా అని అందరూ భావిస్తున్నారు. ఇది తాడో పేడో తేల్చాలి. మేమేం అడుగుతున్నాం? జడ్జిమెంట్ ఇవ్వమంటే అడుగుతున్నాం. జడ్జిమెంట్ ఇవ్వటానికి సుప్రీంకోర్టు ఇంతకాడికి ఏం పని ఉంది అని అంటున్నా. ఒక 3 మెంబర్ బెంచ్ పెట్టి సుప్రీంకోర్టులో డే బై డే ట్రయల్ రన్ చేయకుండా ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు? సిబిఐ అమిత్ షా కింద ఉంది, ఈడీ ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉంది. ఇది మొత్తం జగన్నాటకం అంతా మోడీకి తెలిసే జరుగుతుందని మేము అంటున్నాం. కాబట్టి ఇప్పుడు తీర్పు ఇవ్వాల్సినది సుప్రీం పవర్ ఉన్నటువంటి వ్యక్తి. భారత న్యాయ వ్యవస్థలో సుప్రీం పవర్ ఉన్నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇవ్వవు? ఎన్ని ఇరిగేషన్ నదుల అనుసంధానానికి డబ్బులు లేవంటారు, ఏదన్నా ప్రాజెక్టుల పథకాలకు డబ్బులు లేవంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము దోచేసింది. కాబట్టి జడ్జిమెంట్ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసిండా లేదా? సచ్చిలుడికైనా ఇవ్వండి, జడ్జిమెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఎన్ని రోజులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం అని అంటారు. రాముడు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు? పురాణ హిందువులు అని చెప్పుకునే మీరు ఇప్పుడు మహాభారతము తీసుకున్నా, రామాయణ కాలము తీసుకున్నా కూడా 12 సంవత్సరాలు పెట్టారు. అరణ్యవాసం 1 సంవత్సరం, అజ్ఞాతవాసము అన్నారు. అయిపోయినాయిగా, అరణ్యవాసం అయిపోయింది.
మహాభారతంలో కూడా అదే కదా, పాండవులకు ఇచ్చినటువంటి మహాభారత ధర్మ నీతి సూత్రాల ప్రకారం చూసుకున్నా, రామాయణ ధర్మ నీతి సూత్ర ప్రకారం చూసుకున్నా ఇంకా ఎన్ని రోజులు కాపాడతారా జగన్మోహన్ రెడ్డిని? జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ తప్పంతా భారత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాదని మేము బలంగా నమ్ముతున్నాము. మాకు ఈ పార్లమెంటు మీద, ఈ సిఐడిల మీద ఇంకా నమ్మకం లేదు. ఇంకా మాకు మిగిలినటువంటి ఆశ, మా శ్వాస ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా, ఈ అక్రమార్కులకి ఎన్నుదన్నుగా భారత న్యాయమూర్తి నిలబడతారా తేల్చుకోవాల్సింది. ఇంకా భారతీయులందరూ తేల్చుకోవాల్సింది, ప్రశ్నించాల్సింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే, రాజకీయ నాయకులను కాదు, ప్రత్యర్థి పార్టీలను కాదని మాత్రం నేను చెప్పగలను. ఇక ఫైనల్గా మనం కవిత కొత్త ఆరోపణలు, ఢిల్లీయే కాదు ఇటు చూస్తే కేరళలో ఎక్కర్ స్కామ్లో కూడా ఉందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, ఏమంటారు? నేను అదే చెప్తున్నా కదా, రాజకీయ క్రీడ, అక్కడ అదే ఇక్కడ అదే. ఇప్పుడు తెలంగాణలో ఎలమదొరల పర్సంటేజ్ ఎంత? 0.5. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం పర్సంటేజ్ ఎంత? రాజ్యపాలకుల ఎలమదొరలు ఉంటున్నారు, రాజ్యపాలకులుగా రెడ్లు ఉంటున్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బీసీలు కూడా కథన రంగంలో దిగారు. వాళ్ళు ఒక 57% బీసీ కులాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కులాన్ని తీసుకున్నది, భారతీయ జనతా పార్టీ మతాన్ని తీసుకుంది. మతం, రిలీజియన్ వర్సెస్ కాస్టిజం. ఇప్పుడు సోషలిజం లేదు, రిపబ్లిక్ లేదు, డెమోక్రటిక్ లేదు, ఈ పదాలన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయింది. ఇప్పుడు రిలీజనా క్యాస్టిజమా, ఏది పవర్ఫుల్గా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పెద్ద గేమ్ ఆడుతుంది. నిచ్చిన మెట్ల వ్యవస్థలో కుల వ్యవస్థ ప్రకారం పోవాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది, మత ప్రాతిపదికన పోవాలనేది భారతీయ జనతా పార్టీ పోతా ఉంది. ఈ మధ్య సంఘర్షణల్లో సమిధలయ్యేది ఎందరో, బలి పశువులయ్యేది ఎందరో. అందువల్ల ఈరోజు తెలంగాణ ఉద్యమం ముసుగులో కల్వకుంట్ల వారి కుటుంబము, వాళ్ళ బావలు, బామర్దులు, బంధువులు, బంధుగణం ఎన్ని లక్షల కోట్లు దోచిందో అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి. ఆ లెక్కాపత్రం బయట పెట్టరు. అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే అంటే ఎంతన్నా దోచుకోవచ్చా? కాబట్టి బతుకమ్మ అంటే ఏంది? గౌరమ్మ. గౌరమ్మ అంటే బతుకమ్మ, మన గౌరమ్మ అంటారు. గౌరమ్మ అంటే పార్వతీదేవిలాగా చూస్తారు, పసుపు కుంకాలు కాపాడాలని చూస్తారు. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ కేరళ? ఏం పని ఒక ఆడబిడ్డకి? ఇవాళ తెలంగాణ బతుకమ్మ ఆడి, బతుకమ్మ చీరల్లో లూటీ చేసేసి, ఇవన్నీ అందరికి తెలుసు. కాబట్టి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఆ పొలిటికల్ గేమ్లు కేరళలో ఉండేది కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఎమ్ రైట్? ఇక్కడ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్. రేపు ఏమంటారో తెలుసా? వీళ్ళిద్దరు దోస్తులు కాబట్టి మమ్మల్ని ఇరికిస్తారు. కాబట్టి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ గారు చెప్పాల, బయట పెట్టాలా, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ కేరళ. అందువల్ల ఏంటంటే కేసీఆర్ కుటుంబం గుండె మీద చెయ్యేసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత మేము దోచుకోలేదు, దాచుకోలేదు, ఆస్తులు సంపాయలేదని ఒక్కరోజు కూడా చెప్పాలి. హరీష్ రావు కానీ తారక రామారావు గారు కానీ వాళ్ళ బంధువర్గం ఎవ్వరు కూడా. కవితమ్మ ఏమన్నది ఒకరోజు ఏబిఎన్ ఇంటర్వ్యూలో, ఎట్టంటే వ్యాపారం చేస్తే ఎవరికన్నా వస్తాయండి డబ్బులు, మిగతా అప్పుడు ఎందుకు రాలే ఈ ఆశలు, ఈ కళలా? అంటే తెలంగాణ మన తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఎందుకు చేయలేకపోయినా పవర్ఫుల్ వ్యాపారమా? ముఖ్యమంత్రి పీఠంలో ఉండగానే వ్యాపారం ఐడియాలు వచ్చినాయా? అంతకుముందు లేవు ఐడియాలా? అందువల్ల ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఈరోజు అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్ పార్టీకి కన్నా ఎక్కువ నిధులు. ఎన్ని కోట్లు ఉన్నాయి పార్టీ అకౌంట్లో? 1500 కోట్లు ఏమున్నాయి, దాదాపు 1500 కోట్లు. ఎక్కడ, ఎందుకు ఇచ్చారు మీకు అంత డబ్బు? ఎందుకు ఇచ్చారు అంత డబ్బు? కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మీరేమన్నా స్వతంత్ర సమరయోధులని ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి అందుట్లో సగమే ఉన్నాయి, అందుట్లో సగమే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. అంటే ఎంతమందిని బెదిరించి తీసుకున్నారు? అది లంచమే. కార్పొరేట్ శక్తులు లంచం రూపంలో ఇచ్చారు. ఆ డబ్బులు అడ్డం పెట్టుకొని బీహార్ పోయిండు, ఆ డబ్బులను పెట్టుకొని మహారాష్ట్ర పోయిండు, దేశ్ కా ప్రధాని అన్నాడు,
ఆ డబ్బులు అడ్డం పెట్టుకొని కర్ణాటక కుమారస్వామి కాడికి పోయిండు, మన ఇద్దరం అలాయ్ బలాయ్ చేసి పోటీ చేద్దామని ఆ డబ్బులు అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పోయిండు, ఆ డబ్బులు అడ్డం పెట్టుకొని ఒరిస్సా పోయిండు, నేను దేశకా ప్రధాని అన్నాడు. ఏమైందా? ఫామ్ హౌస్కి పరిమితం. అందువల్ల ఏంటంటే అధికార మదం, ధన మదం, ఈ రెండు మదాలున్నోడు అహంకారం అధికంగా ఉంటుంది. ఆ అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు. ఏమైపోయింది దళిత ముఖ్యమంత్రి కాన్సెప్టు? తెలంగాణ వచ్చిన తర్వాత కాపలా కుక్కలాగా ఉంటానన్నాడు కేసీఆర్ గారు. ఉన్నాడా? నేను కూడా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో, నాకు తెలుసు. 10 ఏళ్ళు తెలంగాణ జెండా పెట్టుకొని ట్యాంక్ బండ మీదకు పోయినోడిని. ఎందుకు? ఆకాంక్ష, ఒక ప్రాంతం ఆకాంక్ష. అందువల్ల ఏంటంటే ఆనాడు నేను అడుగడుగున పాల్గొన్నోడిని. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు, కోకటపల్లిలో నేను కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు 117 డివిజన్లో, అప్పటి నుంచి కూడా మేము తెలంగాణకి పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణకి, అటు పక్క విదర్భకి, అటు వచ్చి జునాగఢ్కి. గుజరాత్లో జునాగఢ్ అని ఉంటుంది. జునాగఢ్, విదర్భ, తెలంగాణకి, ఇంకోటి బెంగాల్లో ఉంటుంది గోర్ఖాల్యాండ్. దీనికి కూడా కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా యూపీని 4 రాష్ట్రాలు చేస్తానన్నారు. ఎవరు? మాయావతి తీర్మానం చేసింది. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైనటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడెందుకు విభజించలేదు? 25 కోట్ల జనాభా ఉన్నటువంటి యూపీని 4 రాష్ట్రాలు చేయొచ్చు కదా. 4 6 24. మాయావతి అసెంబ్లీ రిజర్వేషన్ చేసి కూడా పంపించింది కదా. మహారాష్ట్ర ఎప్పటి నుంచో ఉంది, విదర్భ, జాంబవంతరావు దోతే అప్పటి నుంచి. విదర్భాన్ని ఎడగొట్టొచ్చు కదా, ఎందుకు ఎడగొట్టలేదు? నాగపూర్ రాజధానిగా. గుజరాత్లో జునాగఢ్ ఉంది, తెలంగాణని ఎడగొట్టారు, ఓకే సంతోషం. ఉత్తరాదిలో యూపీని ఎందుకు ఎడగొట్టడం లేదు అంటే చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ నుంచి కూడా బీజేపీ బాయ్కాట్ చేసి. ఎందుకంటే నార్త్ ఇండియాలోనే పవర్ ఉండాలా, దక్షిణాది రాష్ట్రాలకు పవర్ రాకూడదు. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, దక్షిణాది రాష్ట్రాలు మేల్కోండి. బెంగాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతమంతా కానీ ఏకదాటి మీదకి కానీ వచ్చినట్లయితే అప్పుడు భారతదేశ ప్రధానమంత్రి పదవి వస్తుంది. అప్పుడు దాకా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి పదవి కూడా రాదు. అందువల్ల ఏంటంటే ప్రాంతీయ పార్టీలు పీక నొలమటానికి జాతీయ పార్టీలు సంసిద్ధంగా ఉండయి. అందువల్ల ఏంటంటే మొన్న 404 సీట్లు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ వచ్చిందంటే భారత రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్ష తరహా పాలనకు తేవాలన్నది భారతీయ జనతా పార్టీ యొక్క ఈ ప్రధానమంత్రి దాన్ని తీసుకొచ్చి అధ్యక్ష తరహా పాలనకు తేవాలా భారతదేశాన్ని చెప్పేటటువంటి భావం ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా పోతున్నారే. కేసీఆర్ కుటుంబము తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం వచ్చిన మాట వాస్తవమే. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు చెందాల్సిన ఆస్తులు దోచుకున్న మాట వాస్తవమే. కాబట్టి వాళ్ళ ఆస్తులు తెలంగాణ రోజు ఎంత ఉన్నది, తెలంగాణ ఇప్పుడు దిగిపోయిన దాకా మొత్తంగానే మా ఆస్తులు ఇవి అని ఒక్కరు కూడా బహిరంగంగా వచ్చి ప్రకటిస్తాం. ఎందుకు ప్రకటించరు? కాబట్టి అధికారాంతమున చూడబలే అయ్యవారి సోయగములు అని నేను ఎప్పుడు చెప్తా. అందువల్ల ఏంటంటే కేసీఆర్ గారు అనుకుంటుండు అక్కడ బీఆర్ఎస్ అనే పార్టీ టీఆర్ఎస్గా ఉండింటే బతికుండేది. అది భూమిపుత్రుల పార్టీ. దాన్ని చంపి బీఆర్ఎస్గా ఎప్పుడైతే నామకరణం చేసుకున్నాడో ఆయన శిలాపలకం ఆయనే కట్టుకున్నాడు. ఇంకా బీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీలో కలిసిపోవడమే. ఆడ వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ పెద్ద పులి రెడీగా ఉంది మింగటానికి. కాంగ్రెస్లోకి పోయిండా ఎత్తి నాయకుని జైలు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి పోయిండా నాయకుడిని ఎత్తి జైలు వేస్తారు, ఎప్పుడైనా బిసికేస్తారు. ఇవాళ ఏంటంటే శరణాగత వత్సల అని పరాక్రాంతమై తనకున్న ఎంపీలందరినీ బీజేపీలోకి పంపిస్తాడు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళందరినీ బీజేపీలోకి పంపిస్తే ఈయన ఏం చేయరు. అందువల్ల ఏంటంటే ప్రాంతీయ పార్టీలు మింగేయటానికి 2 పెద్ద పులులు సిద్ధంగా ఉంది. పెద్ద పులి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ని మింగటానికి తెలంగాణలో సిద్ధంగా ఉంది, ఆడ
వాళ్ళు ట్రై చేశారు తెలుగుదేశం పార్టీని మింగాలని, కుదరలా. ఇంకా మిగిలింది ఎవరు? యువజన శ్రామిక రైతు పార్టీని పెద్ద పులి అతి త్వరలో మింగబోతుంది. ఎందుకు? విజయసాయిరెడ్డి ఎందుకు రిజైన్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి, నేను గతంలో చెప్పా, కాంగ్రెస్తో మెర్జ్ అవ్వాలని చెప్పి ప్రణాళికలు రచించాడు అని నేను ఎప్పుడో చెప్పా. అది విజయసాయిరెడ్డి మన బయట పెట్టాడు. నేనన్న 3 నెలల ముందు చెప్పా ఇది జరుగుతుంది అని. చెప్తే ఏమన్నారు అందరూ? ఆహా నీకు తెలుసా పోవచ్చా అన్నాడు. ఏమన్నాడు విజయసాయిరెడ్డి? విజయసాయిరెడ్డి ఏమో బీజేపీతో బాధం అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో కాంగ్రెస్తో బాధం అన్నాడు. మోడీతో నువ్వు ఆట ఆడలేవురా నాయనా, వద్దురా బాబు నా మాట విన్నాడు. విజయసాయిరెడ్డి మాట వినలేదు కాబట్టి ఇది నాకెందుకు ఈ కర్మ అంతాను అని చెప్పి వాడు చూసుకున్నాడు. అందువల్ల ఈ రాజకీయాల్లో నీతి నిజాయితీ కొన్నోడిని ఎవ్వరు ఏం చేయలేరు. దోపిడీదారులు ఏడొక చోట దొరికిపోతారు. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్తా, సత్యమేవ జయతే. సత్యంగా ఉంటే నిన్ను ఎవడు పీకేటోడు ఉండడు, నీ ఇంటికి కూడా ఎవరు పీకలు. నువ్వు దోపిడీదారుడు అయితే అవకాశం ఇవ్వకూడదు. అందువల్ల ఆలోచన చేసుకోండి. కల్వకుంట్లోళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మంచి చెడు నడిపించాడు, సకల జనులు తెచ్చారు. కానీ ఉద్యమం ముసుగులో దోచుకున్నాడు కూడా సత్యం అని మాత్రం చెప్పగలను.